తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించి, తెలంగాణ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ముఖ్యంగా టీఎస్పిఎస్సి కండక్ట్ చేయబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ఈరోజు చూద్దాం. గ్రూప్ 2 అనేది ఓన్లీ ఎగ్జామ్ బేస్డ్ మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓన్లీ రిటన్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. టీఎస్పిఎస్సిలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లలో మొత్తం ఓవరాల్గా 600 మార్కులు కండక్ట్ చేస్తుంది టీఎస్పిఎస్సి. 600 మార్కులకి. దీనిలో మొదటి పేపర్ 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్లో 150 మార్కులు ఉంటాయి. 150 మార్కులు ఉంటాయి. ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. దీంట్లో ఒక్కొక్కటి వివరంగా కింద చూద్దాం. ఇది ఓవర్వ్యూ మాత్రమే. ఇది తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఇది సిలబస్. టీఎస్పిఎస్సి విడుదల చేసినటువంటి అఫీషియల్ సిలబస్. ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్లో హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ అయితే ఎటువంటి హిస్టరీ? సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే సామాజిక పరిస్థితుల గురించి. తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్, అంటే ఇది పాలిటీ అని చెప్పుకోవచ్చు. మనం వాడుక భాషలో పాలిటీ అని చెప్తాం. తర్వాత సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇది సోషల్ స్ట్రక్చర్ అంటే సోషియాలజీకి సంబంధించి. తర్వాత ఈ మూడు సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది సెకండ్ పేపర్లో. థర్డ్ పేపర్ విషయానికి వస్తే థర్డ్ పేపర్ మొత్తం ఎకనామీ అంటే దీంట్లోనే ఇండియన్ ఎకనామీ ఉంటుంది. తర్వాత తెలంగాణ ఎకనామీ ఉంటుంది. తర్వాత డెవలప్మెంటల్, అంటే ఇది ఓవరాల్ ఇండియా అండ్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. దీనికి 150 మార్కులు. తర్వాత నాలుగో పేపర్లో మొత్తం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీంట్లో ఇక మన 1948 నుంచి మన తెలంగాణ ఇండియాలో ఎట్లా విలీనమైంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎట్లా విలీనమైంది, తర్వాత ఇట్లాంటి 3 భాగాలుగా విభజించి చెప్పడం జరిగింది. తర్వాత మొబిలైజేషన్ స్టేజ్, తర్వాత టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, అంటే 1991 నుంచి 2014 వరకు. ఇది ఓవర్వ్యూ, సిలబస్ యొక్క ఓవర్వ్యూ మొత్తం 600 మార్కులకు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ పేపర్, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అని చెప్పుకున్నాం. జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్కి సంబంధించి, నేషనల్కి సంబంధించి, ఇంటర్నేషనల్కి సంబంధించి. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతున్నాయి అనే కరెంట్ ఇష్యూస్ సంబంధించి. తర్వాత జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా జియోగ్రఫీలో భాగంగా అని చెప్పవచ్చు. వరల్డ్ ఎకనామీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే జియోగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సాంస్కృతిక అంశాలని చెప్పుకోవచ్చు. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, పాలసీస్ విధానాలు ఏంటి, పథకాలు ఏంటి. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇన్క్లూజ్ పాలసీస్. తర్వాత లాజికల్ రీజనింగ్. ఇప్పుడు జనరల్ అబిలిటీస్ కిందికి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ 9 అంశాలు జనరల్ స్టడీస్ కిందకి వస్తాయి. ఈ సబ్జెక్టులన్నీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం జనరల్ స్టడీస్ కింద రావడం జరుగుతుంది. 9 అంశాలు. ఇప్పుడు ఈ 10వ అంశం లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ
అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఇది జనరల్ ఎబిలిటీస్ సంబంధించింది. జనరల్ ఎబిలిటీస్ అంటే మనకు ఈ థింకింగ్ ఉందా లేదా, మనకు బేసిక్గా ఇంగ్లీష్ వస్తుందా లేదా, ఇవి వీటికి సంబంధించింది. ఇది ఓవరాల్ ఫస్ట్ పేపర్. ఇప్పుడు సెకండ్ పేపర్లో భాగంగా మనం 3 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది దీంట్లో: హిస్టరీ, పాలిటీ, సొసైటీ. హిస్టరీలో ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క సొసైటీ అండ్ కల్చర్, తర్వాత ఎర్లీ వేదిక్ కల్చర్ అంటే వైదిక మతం, మనం వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం అట్లాంటివి చదువుకున్నాం కదా, వేదాలకు సంబంధించి అంటే ఆర్య సంస్కృతికి సంబంధించి. తర్వాత జైన మతం, బౌద్ధ మతం, బుద్ధిజం. తర్వాత ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉన్నది ఇన్ మౌర్యాస్. జైనిజం, బౌద్ధిజంలో వాళ్ళ సోషియో కల్చర్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మౌర్య సామ్రాజ్యంలో ఎట్లా ఉండింది. తర్వాత ఇప్పుడు వీళ్ళ తర్వాత వచ్చింది మౌర్యుల యొక్క విధానం ఎట్లున్నది. తర్వాత మౌర్యుల తర్వాత చిన్న చిన్న రాజవంశాలు వస్తాయి. తర్వాత గుప్తుల గురించి, తర్వాత పల్లవులు, చాళుక్యులు గురించి, చోళుల గురించి, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది అంటే పరిపాలన ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి, వాళ్ళు కట్టిన కట్టడాలు, నిర్మాణాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. తర్వాత హర్ష అండ్ రాజ్పూత్ ఏజ్. మనము ఈ సిలబస్ అంతా మనము ఒకసారి బుక్లో అంటే సిలబస్లో ఇప్పుడు కొంతమంది రిలీజ్ చేసినటువంటి బుక్లో ఉండడం జరుగుతుంది. ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత సోషియో ఎకనామిక్ కల్చర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అండ్ సాల్యుటేషన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఏ విధంగా, సూఫీ అండ్ భక్తి మూమెంట్. తర్వాత మొఘల్స్కి సంబంధించి, ఇక మొఘల్స్ సంబంధించి అంటే మిడ్వల్ హిస్టరీ అన్నట్టు. ఇదంతా మిడ్వల్ హిస్టరీ, సోషియో ఎకనామిక్